గ్రామాల 104 ద్వారా ప్రజలకు విశేషమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని పెదవీగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మాధవి తెలిపారు. బుధవారం మండలంలోని కూచింపూడి సచివాలయంలో గ్రామస్తులకు వైద్య సేవలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో 104 ద్వారా నెలకు ఒకసారి మాత్రమే ప్రతి గ్రామంలో వైద్య సేవలను అందించడం జరిగేదని, ప్రస్తుతం ప్రతి ఇంటికి వైద్యం అందాలనే ఉద్దేశంతో నెలకు 2 సార్లు ప్రతి గ్రామంలో వైద్య సేవలను అందిస్తున్నామని, ముఖ్యంగా బీపీ, షుగర్ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మాధవి, పెదవేగి మండల వైద్యాధికారి అనమాట. ఈరోజు మనం మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే 104 సేవల గురించి. దాంట్లో మనకు కొత్తగా పెట్టింది ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటంటే కుటుంబానికి ఒక డాక్టర్ అనే పద్ధతి. ఇందులో ఏంటంటే మనం ప్రతి గ్రామానికి 2 సార్లు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడే అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు కానీ, షుగర్ బీపీ ఉన్న పేషెంట్లు కానీ, ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే ఇంటికి వెళ్ళి చూడడం కూడా జరుగుతుంది అనమాట. వాళ్ళకి టెస్ట్లన్నీ చేసి తగిన మందులు ఇవ్వడం, ఏదైనా అవసరం అయితే మళ్ళీ వేరే హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి ఏలూరు అట్లా పంపించడం కూడా జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా మనం టెస్ట్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మనం ఇందులో కనుక్కోవచ్చు అనమాట. ఇందులో ఇంకోటి ఏంటంటే ఈసీజీ ఇది కూడా ఉంటుందండి. అది మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఎవరి ఊర్లో వాళ్ళకే కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఇక్కడికే వచ్చి చూపించుకోవచ్చు. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చి